నమస్కారం. ఈరోజు మనం మ్, ఒక పెద్ద సవాలు గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఏంటది? ఇది మనందరికీ రోజు ఉండే సమస్యే. అంటే మన వాదన కరెక్ట్ అని మనకి బలంగా తెలుసు, కానీ దాన్ని ఎదుటి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి వాళ్ళను ఒప్పించలేకపోవడం. అంతేనా? సరిగ్గా అదే. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి ఉన్న మంచి సంబంధాలు కూడా దెబ్బతింటాయి. నిజమే. అయితే మన ముందున్న ఈ పుస్తకం దీనికి ఒక మంచి పరిష్కారం చూపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో అసలు వాదనలు చేయకుండానే ఇతరులను మన దారికి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఇది చాలా మందికి అవసరమైన స్కిల్. ఎందుకంటే మనం తరచుగా తర్కంతో, లాజిక్తో ఎవరినైనా ఒప్పించవచ్చు అనుకుంటాం. కానీ ప్రాక్టికల్గా అది జరగదు కదా. ఎందుకంటే మానవ సంబంధాలు లాజిక్ కంటే ఎక్కువగా ఎమోషన్స్ మీద నడుస్తాయి. ఇక్కడ మన లక్ష్యం వాదన గెలవడం కాదు, మనుషులను గెలవటం. కార్నెగీ ఈ సూత్రాలు ఆఫీసులోనే కాదు, ఇంట్లో ప్రశాంతత కోసం కూడా అంతే ముఖ్యం. సరే, అయితే మొదలు పెద్దాం. మొదటి సూత్రమే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక వాదనలో గెలవడానికి ఉన్న ఏకైక మార్గం దాన్ని అవాయిడ్ చేయడం. అవును, వాదనకు దూరంగా ఉండటమే గెలుపు. ఇది వినడానికి కొంచెం పారిపోతున్నట్లేదా? అంటే మన అభిప్రాయం మనం చెప్పకూడదా? గుడ్ క్వశ్చన్. ఇది వెనక్కి తగ్గడం కాదు, తెలివిగా వ్యవహరించడం. ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాదన అనేది దాదాపు ఎప్పుడు ఇద్దరికీ ఓటమితోనే ముగుస్తుంది. సరే, మీరు వాదన గెలిచారు అనుకుందాం. ఓకే. మీ పాయింట్ను అద్భుతంగా నిరూపించారు. అవతలి వ్యక్తి దగ్గర ఆన్సర్ లేదు. అప్పుడేమవుతుంది? మీకు సంతోషంగా ఉంటుంది. కానీ అవతలి వ్యక్తి పరిస్థితి ఏంటి? సరిగ్గా మీరు వాళ్ళ ఈగోని దెబ్బతీశారు. వాళ్ళని తక్కువ చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ కోపం, ఆ పగ, అది అలా మనసులో ఉండిపోతుంది. అంటే మీరు వాదన గెలిచారు, కానీ ఒక మంచి సంబంధాన్ని శాశ్వతంగా కోల్పోయారు. అదే తాత్కాలిక గెలుపు కోసం దీర్ఘకాలిక నష్టాన్ని కొని తెచ్చుకోవడం అన్నమాట. దీనికి ఏదైనా రియల్ లైఫ్ ఉదాహరణ ఉందా? ఓ ఖచ్చితంగా. ప్యాట్రిక్ జే ఓహైర్ అనే ఒక ట్రక్ సేల్స్ మ్యాన్ కథ ఉంది. ఆయన మొదట్లో చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. ఓకే. ఎవరైనా కస్టమర్ తన కంపెనీ ట్రక్కుల గురించి చిన్న విమర్శ చేసినా అస్సలు ఊరుకునేవాడు కాదు. గంటల తరబడి వాదించి కస్టమర్దే తప్పు అని ప్రూవ్ చేసేవాడు. అంటే ఆయన చాలా వాదనలు గెలుచుంటాడు. చాలా గెలిచాడు, కానీ ఒక్క ట్రక్ కూడా అమ్మలేకపోయాడు. ఓ బిజినెస్ జీరో అన్నమాట. అవును. తర్వాత ఈ సూత్రాన్ని నేర్చుకుని తన పద్ధతి మార్చుకున్నాడు. ఎవరైనా మీ ట్రక్కులు బాగోలేవు అంటే, అవును సార్, మీరు చెప్పిన వేరే కంపెనీ ట్రక్కులు అద్భుతంగా ఉంటాయి అని కూల్గా అనేవాడు. అంటే వాదనను ఆపేసి స్నేహపూర్వక చర్చను మొదలుపెట్టాడు. కరెక్ట్. దాంతో కస్టమర్ చల్లబడేవాడు. ఆ తర్వాత సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఓకే. వాదనను తప్పించుకోవడం మొదటి అడుగు. కానీ సంభాషణ మొదలయ్యాక వాళ్ళు చెప్పేది పూర్తిగా తప్పని మనకు అనిపించినా సరే మన వైఖరి ఎలా ఉండాలి? అక్కడే రెండో సూత్రం వస్తుంది. అవతలి వ్యక్తి అభిప్రాయాలకు గౌరవం చూపించడం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తప్పు అని ముఖం మీద చెప్పకూడదు. ఓ, ఎందుకు? ఆ మాట ఒక సవాలు లాంటిది. నేను నీకన్నా తెలివైన వాడిని అని చెప్పినట్టు అవుతుంది. అది వారిలో వెంటనే రెసిస్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. వాళ్ళు తమ గౌరవాన్ని కాపాడుకోవటానికి ఇంకా గట్టిగా వాదిస్తారు. ఖచ్చితంగా. మరి వాళ్ళు చెప్పేది నిజంగా బ్లండర్ అయితే, అంటే 2 రెళ్ళు 5 అని ఎవరైనా వాదిస్తే మనం మౌనంగా ఉండాలా? మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ చెప్పే పద్ధతి మార్చాలి. మీరు తప్పు అనడానికి బదులుగా, ఓకే, నాకు వేరేలా అనిపిస్తోంది, నేను కూడా తప్పు అయి ఉండొచ్చు, ఒకసారి కలిసి వాస్తవాలు పరిశీలిద్దామా అని చెప్పవచ్చు. ఇది అవతల వ్యక్తికి మనసు విప్పేలా చేస్తోంది కదా, డిఫెన్స్లో పడరు. అవును, కానీ ఒకవేళ మనమే తప్పు చేస్తే
అది కష్టం. తప్పు ఒప్పుకోవడం ఈజీ కాదు. కానీ దాన్ని వెంటనే గట్టిగా ఒప్పుకోవాలి. అది 3వ సూత్రం. మన తప్పును ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి, కానీ రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. నాకు గుర్తుంది. ఆ రచయిత తన కుక్క విషయంలో పోలీస్ అధికారితో ప్రవర్తించిన తీరు దీనికి మంచి ఉదాహరణ. అవును, క్లాసిక్ ఎగ్జాంపుల్. రచయిత తన కుక్కను పార్కులో గొలుసు లేకుండా తిప్పుతుంటే ఒక పోలీస్ అధికారి పట్టుకున్నాడు. ఓకే. ఆ అధికారి సీరియస్ అయ్యేలోపే రచయిత, ఆఫీసర్, నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, నాది తప్పే, నాకు ఎక్స్క్యూజెస్ లేవు అని వెంటనే సరెండర్ అయిపోయాడు. ఆ అధికారి ఆశ్చర్యపోయి ఉంటాడు. అవును, అతనిలో అధికారం ప్రదర్శించాలనే కోరిక పోయి దయ చూపించాలనే కోరిక కలిగింది. అంటే ఒక చిన్న వార్నింగ్తో వదిలేశాడు. సరిగ్గా. ఒకవేళ రచయిత గనక ఎదురు వాదించి ఉంటే పరిస్థితి పూర్తిగా వేరేగా ఉండేది. సో వాదనను నివారించడం, అవతలి వారిని గౌరవించడం, మన తప్పు ఉంటే ఒప్పుకోవడం, ఇవన్నీ గొడవను తగ్గిస్తాయి. ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తాయి. కానీ ఇదంతా డిఫెన్సివ్ గేమ్లా ఉంది. మనం అవతలి వ్యక్తిని మన దారికి తీసుకురావాలంటే, అంటే అఫెన్సివ్ గేమ్ ఆడాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? అద్భుతమైన పాయింట్. అఫెన్సివ్ గేమ్ ఎప్పుడూ స్నేహపూర్వక విధానంతోనే మొదలవ్వాలి. లింకన్ చెప్పినట్టు ఒక చుక్క తేనె ఒక గ్యాలన్ చేదు కన్నా ఎక్కువ ఈగలను ఆకర్షిస్తుంది. మనం ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ముందు మనం వాళ్ళ స్నేహితులమని నమ్మించాలి. అవును, చిన్నప్పుడు చదువుకున్న సూర్యుడు గాలి కథ గుర్తుంది కదా? గుర్తుంది. గాలి ఎంత బలవంతం చేసినా ఆ ముసలాయన కోటు విప్పలేదు, గట్టిగా పట్టుకున్నాడు. కానీ సూర్యుడు వెచ్చగా నవ్వగానే ఆ ముసలాయన తనంతట తానే కోటు విప్పేశాడు. ఫోర్స్ కంటే ఫ్రెండ్షిప్ పవర్ఫుల్. ఇది బిజినెస్లో సమ్మెలు లాంటి సీరియస్ సిచ్యువేషన్స్లో కూడా పనిచేస్తుందా? ఖచ్చితంగా. జాన్ డి రాక్ఫెల్లర్ ఒకసారి సమ్మె చేస్తున్న కార్మికులతో మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు మేనేజ్మెంట్ మీద ఫుల్ కోపంతో ఉన్నారు. అలాంటప్పుడు స్నేహంగా మాట్లాడడం కష్టం కదా? కష్టమే, కానీ ఆయన అదే చేశారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాదించకుండా చాలా ఫ్రెండ్లీగా, నేను మీలో ఒకడిని కావడం గర్వంగా ఉంది అని స్టార్ట్ చేశారు. వారి కష్టాలను అర్థం చేసుకున్నారు. దాంతో శత్రువులు కాస్త స్నేహితులుగా మారారు. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఇతరుల కోణం నుండి విషయాలను నిజాయితీగా చూడటానికి ట్రై చేయడం. సానుభూతి, ఎంపతి. కరెక్ట్, ఎంపతి. ఇది కేవలం అయ్యో పాపం అనడం కాదు, వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించడం. ఆ రచయిత పార్కు ఇన్సిడెంట్ కూడా ఇక్కడ చెప్పొచ్చు. పిల్లలు పార్కులో మంట పెడుతుంటే ఆయన వెళ్ళి బెదిరించలేదు. లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, హాయ్ బాయ్స్, ఎంజాయ్ చేస్తున్నారా? నేను కూడా మీ ఏజ్లో ఉన్నప్పుడు మంట పెట్టడం అంటే చాలా ఇష్టపడేవాణ్ణి అని కనెక్ట్ అయ్యారు. స్నేహితుడిలా మాట్లాడారు. అవును. తర్వాత, కానీ పార్కులో ఇది డేంజర్ కదా, మంట అంటుకుంటుంది, కావాలంటే అక్కడ ఇసుక గుంతలో ఆడుకోండి అని సజెస్ట్ చేశారు. ఆర్డర్ వేయలేదు, సలహా ఇచ్చారు. అవును, దాంతో ఆ పిల్లలు వెంటనే విన్నారు. ఓకే, సంభాషణ ఫ్రెండ్లీగా స్టార్ట్ చేసాం, ఎంపతి చూపించాం. ఇప్పుడు వాళ్ళని మన పాయింట్ వైపు ఎలా తిప్పుకోవాలి? ఇక్కడే ఆ సోక్రటిక్ మెథడ్ వస్తుందా? ఎస్, దాన్నే ఎస్ఎస్ టెక్నిక్ అంటారు. అవతలి వ్యక్తి చేత మొదట చిన్న చిన్న విషయాలకు అవును అని చెప్పించడం. సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి కాదు అని చెప్పినప్పుడు వారి మొత్తం శరీరం నరాలు ఒక డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. అదే అవును అన్నప్పుడు బాడీ రిలాక్స్ అయ్యి యాక్సెప్ట్ చేసే మోడ్లోకి వస్తుంది. సరిగ్గా. అందుకే సంభాషణ మొదట్లో వారు మనతో ఏకీభవించే పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి. వరుసగా కొన్ని ప్రశ్నలకు అవును అని చెప్పించగలగాలి. ఒక్క నిమిషం, ఈ టెక్నిక్ కొంచెం మ్యానిపులేటివ్గా లేదా? మనం వాళ్ళని ఒక ఉచ్చులోకి లాగుతున్నట్టు కాదా? గుడ్ క్వశ్చన్. ఇది మ్యానిపులేషన్ కాదు, స్ట్రాటజీ. కానీ ఇది అవతలి వ్యక్తికి తెలిసిపోతే మాత్రం బెడిసి కొడుతుంది. మనం నిజాయితీగా ఉండాలి. ఉదాహరణకి వెస్టింగ్ హౌస్ సేల్స్ మ్యాన్ స్టోరీ చూడండి. ఒక కస్టమర్,
మీ మోటార్లు బాగా వేడెక్కుతున్నాయి, నేను కొనను అన్నాడు. ఆ సేల్స్ మ్యాన్ వాదించలేదు. సార్, నేను మీతో 100% ఏకీభవిస్తున్నాను. మోటార్లు లిమిట్ కంటే ఎక్కువ వేడెక్కితే మీరు కొనకూడదు, అంతే కదా అని అడిగాడు. దానికి కస్టమర్ అవును అనక తప్పదు. అక్కడి నుండి మొదలుపెట్టి మెల్లగా టెక్నికల్ డీటెయిల్స్ అడిగి అసలు సమస్య మోటార్లలో లేదని, రూమ్లో వెంటిలేషన్ సరిగ్గా లేదని కస్టమర్ నోటితోనే అవును అనిపించాడు. లాజిక్తో వాళ్లను వాళ్లే కన్విన్స్ చేసుకునేలా చేశాడు. కరెక్ట్. చివరికి $35,000 ఆర్డర్ క్లోజ్ చేశాడు. వావ్. సింపుల్గా కొన్ని అవునులతో దీనికి కంటిన్యూషన్గా అవతలి వ్యక్తిని ఎక్కువగా మాట్లాడనివ్వడం కూడా ముఖ్యమే కదా. చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామందికి తమ గురించి, తమ సమస్యల గురించి గొప్పగా చెప్పుకోవడం ఇష్టం. మనం మంచి లిజనర్గా ఉంటే అప్పుడు మన ఐడియాను వాళ్ళ మనసులో నెమ్మదిగా నాటొచ్చు. చివరికి అది వాళ్ళ ఐడియానే అని వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయాలి. ఓహో, అంటే క్రెడిట్ వాళ్ళకిచ్చేయాలి. అంతే, మనం వారిపై రుద్దినట్లు ఉండకూడదు. కల్నల్ హౌస్ ప్రెసిడెంట్ విల్సన్తో ఇదే చేసేవాడట. ఒక ఆలోచనను విల్సన్ మదిలో నాటి సైలెంట్ అయిపోయేవాడు. కొన్నాళ్ల తర్వాత విల్సన్ అదే ఆలోచనను తన సొంత ఐడియాగా చెప్పేవాడు. కల్నల్ హౌస్ ఎప్పుడూ క్రెడిట్ కోసం చూడలేదు, రిజల్ట్ కోసం పనిచేశాడు. గ్రేట్. నిజమే. సరే, ఇవన్నీ బాగున్నాయి, కానీ కొన్నిసార్లు లాజిక్, ఫ్రెండ్షిప్ పనిచేయనప్పుడు జనాలను ఎలా కదిలించాలి? అక్కడే ఉన్నతమైన ఉద్దేశాలకు విజ్ఞప్తి చేయడం అనే సూత్రం వస్తుంది. ప్రతి ఒక్కరూ తమను తాము మంచివారిగా, నిజాయితీపరులుగా భావించుకోవడానికి ఇష్టపడతారు. మనం ఆ ఫీలింగ్ని టచ్ చేయాలి. ఉదాహరణకి, ఒక ఇంటి యజమానికి అద్దెకు ఉన్న వ్యక్తి, నేను ఇల్లు ఖాళీ చేస్తాను, లీజు బ్రేక్ చేస్తాను అన్నాడు. ఓకే. యజమాని గొడవ పడలేదు. మిస్టర్ డో, నేను మిమ్మల్ని చూసినప్పుడే మీరు మాట నిలబెట్టుకునే మనిషి అని ఫిక్స్ అయ్యాను. మీరు మాట తప్పే మనిషి కాదని నాకు తెలుసు. ఒక్కసారి ఆలోచించుకోండి అని అతనిలోని నిజాయితీకి అప్పీల్ చేశాడు. అంటే నువ్వు మంచోడివి కదా అని ఇండైరెక్ట్గా గిల్ట్ ఫీల్ అయ్యేలా చేశాడు. అవును. దాంతో ఆ వ్యక్తి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి లీజు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నాడు. వావ్. ఇక చివరిది, ఈ రోజుల్లో జనాల అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ కదా, మరి వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి? అందుకే మన ఐడియాలకు కొంచెం డ్రామా యాడ్ చేయాలి. షో మ్యాన్షిప్ ఉండాలి. సినిమాటిక్గా చెప్పాలి అంటారు. అవును. చార్లెస్ ష్వాబ్ స్టోరీ వినండి. ఒక ఫ్యాక్టరీలో పనివాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని మేనేజర్ను తిట్టలేదు. పగటి షిఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఫ్లోర్పై సుద్దతో పెద్దగా 6 అని రాసి వెళ్ళిపోయాడు. అంటే ఆ రోజు వాళ్ళు 6 టన్నుల ఉత్పత్తి చేశారని. అవును. ఆ తర్వాత రాత్రి షిఫ్ట్ వాళ్ళు వచ్చి ఆ 6ని చూశారు. పగటి షిఫ్ట్ వారికంటే తాము గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నారు. కాంపిటీషన్ స్టార్ట్ అయింది. అవును. తెల్లవారేసరికి వారు ఆ 6ని చెరిపేసి దాని ప్లేస్లో పెద్దగా 7 అని రాశారు. అలా ప్రొడక్షన్ పెరిగిపోయింది. అంటే డబ్బు, భద్రత కన్నా గెలవాలనే కోరిక, ఛాలెంజ్ మనిషిని ఎక్కువగా మోటివేట్ చేస్తుంది. ఖచ్చితంగా. సింగ్ జైల్ వార్డెన్ లూయిస్ లాస్ కథ కూడా ఇదే. ఇది చాలా కష్టమైన పని, దానికి ఒక గట్టి మనిషి కావాలి అని గవర్నర్ సవాలు విసిరాడు. ఆ కిక్తోనే ఆయన ఆ జాబ్లోకి దిగాడు, చరిత్ర సృష్టించాడు. అద్భుతం. ఈరోజు మనం చర్చించుకున్న పాయింట్స్ అన్నీ ఒకే ఒక్క ఆలోచన చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అవునా? ఏంటది? ఇతరుల ఈగోని దెబ్బతీయకుండా వారిని గౌరవిస్తూ, వారి కోణం నుండి ఆలోచిస్తూ వారిని గెలవడం. పర్ఫెక్ట్. ఇది మాయాజాలం కాదు, ప్యూర్ సైకాలజీ. ఇది ఒక కళ. ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా మాస్టర్ చేయొచ్చు. వాదనలు గెలవడం కంటే బంధాలను గెలవడం ముఖ్యం. లాంగ్ రన్లో అదే మనకు హెల్ప్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ముగించే ముందు ఒక మాట. మనం నెక్స్ట్ టైం ఎవరితోనైనా గొడవ పడేటప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నిజమే. ఈ గొడవలో నా పంతం గెలవటం ముఖ్యమా, లేక
అవతలి వ్యక్తితో ఒక మంచి సంబంధాన్ని ఉంచుకోవటం ముఖ్యమా? ఆ ప్రశ్నకు వచ్చే సమాధానమే మీ జీవితాన్ని మారుస్తుంది.